సో హే గైస్, ఈ రోజు అయితే మనము బర్మింగం లో ఉన్న శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ కి అయితే బయలుదేరేసాము. యాక్చువల్ గా ఈ ప్లాన్ అయితే వచ్చినప్పటి నుంచి ఉండాది, బట్ అట్టా నసుకుతా 2 వారాలు పట్టింది అనమాట. ఇంకా ఫైనల్లీ ఫ్రెండ్స్ అందరం బయలుదేరేస్తున్నాము. బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ అందరం బస్సులో వెళ్దాం అనుకున్నాము, కానీ సుష్మంత్ బ్రో నేను కూడా వస్తానన్నాడు. సో ఆ బ్రో దగ్గర కార్ ఉండేసరికి మేము వాళ్ళతో వచ్చేసాము. ఇంకా పాపం మా ఫ్రెండ్స్ అయితే బస్సులో వెళ్ళినారు. ఇంక మంచి పవర్ఫుల్ స్టోరీ అయింది, అది వెళ్ళేటప్పుడు చెప్తాను. ఫైనల్లీ ఎంటర్ అయితే అయిపోయినాము. అసలు చూడండి, హెవెన్ లాగా ఉంది కదా. సో ఇదే అనమాట లొకేషన్. మొత్తం గుడి అయితే చాలా పెద్దదే. ఇంకా విపరీతమైన గాలి చలి అయితే ఉండాది, అస్సలు తట్టుకోలేకపోయినా నేనైతే. ఇక్కడైతే చాలా దేవుళ్ళ గుళ్ళు అయితే ఉన్నాయి. ఫస్ట్లీ మనకైతే వినాయక స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది. సో ఇదే అనమాట వినాయక స్వామి టెంపుల్. సో ఇదే అనమాట మెయిన్ గుడి, వెంకటేశ్వర స్వామి ఆలయము. లోపలైతే ఇంటీరియర్ చాలా ప్లెజెంట్ గా ఉంది. మన మీద నిజంగానే తిరుమలకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట దేవుడి దర్శనం చేసుకుంటే. సో గైస్, ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాము. మా వాళ్ళు ఒక 10 మంది దాకా బస్సులోనే ఉన్నారు. వాళ్ళు మాకన్నా 1 అవర్ ముందే బయలుదేరినా కూడా మేము వచ్చి దర్శనం అయిపోయి ఇంకా బయట వచ్చి ఫోటోలు తీసుకుంటున్నాము. సూపర్ అంటే సూపర్ ఉంది గుడి అయితే. ఇదే అనమాట గుడి, లోపల కూడా చూపిస్తాను. అండ్ చాలా రకాలు ఉన్నాయి. శివుడు గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, లోపల ఆంజనేయ స్వామి ఉన్నాడు, లక్ష్మీదేవి ఉన్నారు, అందరూ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఉన్నారు. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలా అయితే అందరూ కొడతామమ్మా. సో బాగా చూద్దాం. ఇంకా మనకి మురుగన్ స్వామి ఆలయం కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి శివుని టెంపుల్ అనమాట. లోపలైతే శివుని చూడడానికి చాలా బాగుండది. అలానే మనకి పక్కనే ఒక చిన్న శివలింగం అయితే పెట్టారు. దాని పక్కనే వాటర్ కూడా వస్తుంటుంది. ఒక చిన్న గ్లాస్ అయితే పెట్టినారు. ఆ జలం వచ్చేసి శివలింగం మీద అయితే మనం పోయాలన్నమాట. మనకి పక్కనే బాస్కెట్ లో అయితే అరటిపండ్లు, పియర్స్ పెట్టుంటారు. మనకు నచ్చింది తీసుకెళ్లిపోవచ్చు. ఇంకా మనకు సాయిబాబా టెంపుల్ కూడా ఉండాది. అలానే మనకి లోపల నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సాయిబాబాని దగ్గర నుంచి చూస్తుంటే ఏదో నిజమైన మనిషి కూర్చున్నట్టే అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్లీ మన ఫేవరెట్ సెక్షన్, అందరి ఫేవరెట్ సెక్షన్ ప్రసాదము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్లేట్లు, స్పూన్లు ప్రసాదం అయితే పెట్టేసి ఉంటారు. మనకి నచ్చినంత వేసుకోవచ్చు అనమాట, నచ్చినంత తినొచ్చు. నేను ఇక్కడికి వచ్చినాక నేను తిన్న ఫుడ్ కల్లా ఇదే ద మోస్ట్ టేస్టియస్ట్ ఫుడ్. ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే కడిగి మళ్ళీ పెట్టేసేయాలి పక్కన. సో గైస్, మా ఈ దర్శనం అయిపోయింది, ప్రసాదం తినేసి అంతా అయిపోయింది. మా వాళ్ళు ఇప్పుడు వచ్చారనమాట. ఏం జరిగింది చెప్పండి మీరు, ఎందుకు లేట్ అయింది? 2 గంటలు ఎందుకు అయింది? బర్మింగం బస్ ఎక్కాక వాడు అటు ఇటు ఇంకా మన ఇండియాలో అయితే మన ఆంధ్రప్రదేశ్ లో పల్లెలకు బస్సు ఎలా ఉంటుందో ప్రతి స్టాప్ కి వెళ్ళడం ఆగడం ఇంకా అలా అయ్యిందే. మొత్తం 57 స్టాప్ బర్మింగం రీచ్ అయ్యాం మేము. స్టాప్ తర్వాత అక్కడ నుంచి 82 బస్సు ఎక్కాం. దానికోసం మళ్ళీ పరుగు, బస్ స్టాప్ దగ్గరలో లేదు, మళ్ళీ వెళ్ళాము. అదయ్యాక 82 దిగిపోయాక వాడు ఎవరో చెప్పారు 87 ఎక్కాలి మీరు, గో దట్ సైడ్ అన్నాడు. వాటి వెళ్తే బస్ స్టాప్ లేదు. దానికోసం మళ్ళీ ఒక 10 మినిట్స్ నడిస్తే మళ్ళీ 126 బస్ వచ్చింది. ఆఖరిగా 126 ఎక్కుతామంటే అది ఇక్కడికి వచ్చే రూట్ చూపించక ఆఖరికి ఇంకా ఎలాగైనా రావాలని క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ కు 12 pounds అయింది. 1200. పాపం మా వాళ్ళు భయంకర ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఏం చేయాలి, ఇంకో ఇద్దరు అటుపక్క పోయినారు అనమాట. వాళ్ళైతే అసలు కనబడట్లే సాధారణ. సో ఇదే 1 డే పాస్ అంట. 4 మెంబర్స్ కి 8 pounds అంటే దాదాపు 800 రూపాయలు. రోజంతా ఎన్నిసార్లు అన్నా ఎన్ని బస్సులన్నా మారచ్చు.
ఎన్ని బస్సులన్నా మారచ్చు, ఎన్నిసార్లు అయినా తిరగచ్చు అనమాట. 800 రూపీస్కి 4 మెంబర్స్ గ్రూప్ పాస్ అంటారు ఇక్కడ. ఒక రకంగా బెస్టే క్యాబుల కన్నా. సో అది కొట్టేసిన పూలు, ఆడున్న పూలని కొట్టేసి ఫోటోలు తీసుకుంటున్నారు. సో మామూలు టైడ్ కాదనమాట. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాము. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సరే మరి తెలుస్తాను. బాయ్.